కోపం చల్లారిన తర్వాత మీకే ఈ బిందు గుర్తుకొస్తుంది. బిందు నీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని. నేను రానిని రాజాబాజా. బిందు ఇప్పుడే రైలు బండిలా బుసలు కొడుతూ వెళ్ళిపోయింది. అయితే నువ్వు కూడా అలానే బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపో. కానీ నువ్వు ఒకసారి నా మాట విను. నాకు బల్లుల మాటలు వినాలని లేదు. చెప్పేది వినకపోతే క్షమాపణ ఎలా కోరాలి? వారేవా, ముందేమో గుళ్ళో గంటలాగా నన్ను వాయించేశావు, ఇప్పుడు క్షమాపణ చెప్తున్నావా? వెళ్ళి ఇక్కడ నుండి. నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. బల్లిలాగా గోడ మీద పాక్కుంటూ వెళ్ళిపో. వెళ్ళు. గుర్తుంచుకో, నువ్వు రాజాబాజా అయితే నేను రాణిని. మనం అనుకున్నది తప్పక చేసి తీరుతాం. నేను నీకు క్షమాపణ చెప్పి తీరాలి. అది నేను చెప్పే తీరుతాను. సర్లే సర్లే, వెళ్ళి ఇక్కడ నుండి. ఇక నేను అప్పుడు అన్నాను, నువ్వు మాకు సారీ చెప్పక తప్పదు అని. ఆ తర్వాత మన ఎన్టీ రామారావు లాగా మూతి పగలగొట్టాను. అప్పుడు ఇలాంటి శబ్దం వచ్చింది. ఎలాంటిది? అప్పుడు వచ్చినట్టేనా? అరే అలా కాదమ్మా, ఇలా డిషుమ్. ఆ తర్వాత రాజా అన్నయ్య దూరంగా వెళ్ళి పడ్డాడు. అప్పుడు ఇలాంటి శబ్దం వచ్చింది. అప్పుడొచ్చిందే అలాంటిదే కదా? అయ్యో అలాంటిది కాదమ్మా, ఇలా డామ్ డామ్ డామ్. నిజంగానా? నీ మీద ఒట్టమ్మా. అవునా? తను ఒక్కసారి పడితే శబ్దం 3 సార్లు వచ్చిందా? అబ్బా అమ్మా, 2 సార్లు పైకెగిరి పడ్డాడు కదా. ఇకప్పుడు నేను పైకెగిరి రాజా అన్నయ్య మూతి మీద ఒక్కటి తన్నాను. అప్పుడు మళ్ళీ ఒక శబ్దం వచ్చింది. అప్పట్లా కాదు, ఇలా వచ్చింది. డున్ డున్. 2 సార్లు డున్ డున్ అని ఎందుకు వచ్చింది? నేనప్పుడు 2 కాళ్ళతో తన్నాను కదా, అందుకే. అప్పుడు నేను అన్నాను, రాజా అన్నయ్య. హే, ఇంకా అన్నయ్య ఎందుకులే. ఇకప్పుడు నేను అన్నాను, ఓయ్ రాజా, నీకు నా గురించి తెలియదు. నేను ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద అబద్ధాల కోరు. ఆహా, బల్లి మొహం కోతి మొహంలో కూడా మారుతుందన్నమాట. మరేం చేయమంటావు? నువ్వే అన్నావుగా నా మొహం చూడనని. నాకు కోతిలాట కూడా చూడాలని లేదు. చూస్తున్నావుగా మంజులా పిన్ని, రాజాబాజా ఎంత మొండివాడో. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో బాజా, కోపం దేనికి? రాణి ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా. పోనీలే పిన్ని, రాజాబాజా చాలా మొండివాళ్ళ ఉన్నాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,